ఎవర్రా? ఎవరెక్కడ? ఎవరండి? ఈ అమ్మాయి. ఏంటలా చూస్తున్నావు? నువ్వు ఎరవేసి వలవేసి పట్టావే చిన్న చేపని. ఆ చిన్న చేపని కన్నా పెద్ద చేపని. గుడ్ల గుబల ఏంటి ఆ చూపులా? నీ అన్నయ్య ఎక్కడున్నాడు? వాడిని పిలు. మా ఎవరు? నువ్వేనా శివరామకృష్ణ? నేనే. నేనెవరో తెలుసా? సంతోష్ ఫాదర్. మీ అబ్బాయి కోసం వచ్చారా? లేదయ్యా, నిన్ను చూసి ఎలా ఉన్నావో పలకరించేద్దామని వచ్చాను. చూసారా మీరెవరో తెలిసినా కనీసం మర్యాద కూడా చేయడం లేదు. మీలాంటి మర్యాద తెలియని మనుషులతో వచ్చి ఆయన మర్యాద పోగొట్టుకున్నాడు. నీ మర్యాద ఎవరు కావాలయ్యా? అసలు మర్యాద అంటే ఏంటో తెలుసా నీకు? నా కొడుకుతో పాలన పని చేస్తున్నాడు. యు నో హూ ఇస్? లండన్ లో టాప్ 500 మిలియనర్స్ లో ఒక్కడి కొడుకు. అయితే ఏం చేయమంటారు? ఏం చేయక్కర్లేదు, జస్ట్ హియర్. నువ్వు చూస్తూ ఉంటూ నా కొడుకుని నేను తీసుకెళ్తా. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళమని చెప్పిన వాడివి ఇన్నాళ్ళు వాళ్ళ అబ్బాయిని ఎందుకు నీ పంచం చుట్టూ దూడలా కట్టేసుకున్నావు? నోరు జారొద్దు. ఆ రోజు మీ గుమ్మం కాబట్టి తల దించుకొచ్చా. ఇది నా ఇల్లు, నా ఊరు. ఇక్కడ తేడాగా మాట్లాడితే శాంతిలు లేచిపోతాయి. ఏంటి బెదిరిస్తున్నావు? ఏంటి? ఆయన 1,00,000 రూపాయలు కాదనుకుంటే 10 నిమిషాల్లో పోలీసులు వస్తారు. అరెస్ట్ చేస్తే జైల్లో చిప్పకూడదు తినాలి. నువ్వెవడికో డబ్బు ఇస్తే వస్తారు, కానీ నేను తలుచుకుంటే మీరు నిలుచున్న చోటే చంపి పోతే. ఏం చంపేస్తావా? చంపు. కమాన్ కిల్ మీ. జంప్. ఏంట్రా ఇది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇదేమిట్రా? మీ నాన్న నీకోసం లండన్ నుంచి వస్తే ఆయన పట్టుకుని ఎందుకు వచ్చావంటావు? అల్లుడు, నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. నాకే ఇలా. ప్లీజ్ స్టాప్ ఇట్. బాబా, నా కొడుకుతో నేను మాట్లాడాలి. మీరు బయలుదేరండి. వాట్ ఇస్ దిస్ సంతోష్? ఐఎమ్ షాక్. ఒక అమ్మాయి లవ్ కోసం నీ ఫ్యూచర్ నాశనం చేసుకుంటావా? నో, ఐ వోంట్ లెట్ దిస్ హ్యాపెన్. లండన్కి వెళ్ళిపోదాం పద. సారీ డాడ్. సంతోష్, ఆర్ యూ క్రేజీ? నువ్వు లండన్లో ఏం చెప్పేవాడివి? నేను నీ డాడీని కాదు, ఫ్రెండ్ అనే కదా. am I not your close friend? క్లోజ్ ఫ్రెండ్ అయితే నా లవ్ కి హెల్ప్ చేయాలి కదా డాడ్. అరే, వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్. డోంట్ బి షాక్డ్. ఏరా, నువ్వు వాళ్ళతో వెళ్ళలేదా? వాడు మీ ఓన్లీ సన్ అయితే నా ఓన్లీ ఫ్రెండ్ కదా అంకుల్. ఏరా, ఒక ఫాదర్గా అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు ఓడిపోతే? నాకు రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? ఒకవేళ ఈ పందెంలో నువ్వు ఓడిపోతే, ఆన్సర్ మై క్వశ్చన్. నువ్వు బావి మీద కూర్చున్నావు కదా, పడిపోతే? సపోర్ట్ ఉందిగా, నేను పడిపోను. నేను ఓడిపోను, నాకు లవ్ సపోర్ట్ ఉందిగా. రేయ్, నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నా. తీసుకో. ఏంటో ఈ జీవితం నాకు అర్థం కావట్లేదు. లండన్ లో అంత వండర్ఫుల్ లైఫ్ వదిలేసి ఈ చెత్త తింటూ, అంతేలే, భగవంతుడు ఆయుష్ రేఖతో పాటు అదృష్ట రేఖ కూడా రాసుంటాడు. అది ఉన్నప్పుడే అనుభవించాలి, అది పోయిన తర్వాత ఏడ్చినా రాదు. వింటున్నాడా? వింటున్నట్టున్నాడు అంకుల్. రే బండా, కొంతమంది ఫుల్ లైఫ్ మెషిన్ లా పనిచేస్తారు. లక్షలు కోట్లు సంపాదించి కానీ చాలా అదృష్టవంతులు అనుకుంటారు. కానీ ప్రేమని మించిన అదృష్టం ఇంకోటి లేదని తెలుసుకోరు. అది తెలుసుకునేసరికి లైఫ్ ఫినిష్ అయిపోతుంది. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? ఏంట్రా ప్రేమ 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 అని వచ్చినప్పుడు నేను చూస్తున్నా. ఏంటి ఇవన్నీ చేసేది? ప్రేమకు పెద్ద పవర్ ఉన్నట్ట? మేము చేయలేమా ఇవన్నీ? తినలేమా దీన్ని? ఏం తినాలా? అంతేగా, పెద్ద పోసు కొడుతున్నాడు వీడు.
మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారా అంకుల్? అంకుల్ కార్లో కూడా మంచినీళ్ళు లేవు. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? చిన్నప్పటి నుంచి ఎప్పుడు నీకు అలవాటు చేయలేదేరా? ఏరా, ప్రేమ కోసం ఏదైనా భరిస్తావా? అంత పౌరుందరా ప్రేమకి? ప్రేమకు అంత పవర్ లేకపోతే నేను అక్కడి నుంచి ఇక్కడికి రాను. నన్ను వెతుక్కుంటూ మీరు వచ్చేవారు కాదు. ఎప్పటికైనా ఆడి ప్రేమను ఒప్పుకుంటారా అంకుల్? నేను ఒప్పుకోను. తను కోరుకున్న అమ్మాయి కోసం అన్ని వదిలేసి వచ్చిన నా కొడుకు నచ్చాడు. కానీ ఆ అమ్మాయి మహారాణిలా హాయిగా ఆ ఇంట్లో ఉంది. ఆమె నాకు నచ్చలేదు. ఆమె నేను ఒప్పుకోను. మీరు పొరపాటు పడుతున్నారు. ఎవరు? మీలాగా నేనే గొప్పవాడు కాదులేండి. పొద్దున ఒక రైలు, సాయంత్రం ఒక రైలు వచ్చే రైల్వే స్టేషన్కి నేను చిన్న స్టేషన్ మాస్టర్ని. ప్రేమ కోసం మీ అబ్బాయి ఇక్కడ పచ్చడి మెతుకులు తింటున్నాడని మీరు బాధపడుతున్నారు. కానీ అక్కడ ఆ అమ్మాయి కూడా అవే తింటోంది. అవునయ్యా, నీ అబ్బాయి నేల మీద పడుకుంటున్నాడని సిరమ్మ కూడా నేల మీద పడుకుంటోంది. తనింట్లోనే తనకు పని మనిషిలా బతుకుతోందయ్యా. ఏమిటిదంతా పాతకాలపు మనిషిలాగా అనిపిస్తుందా? అవును, నిజమే. పాతకాలపు అమ్మాయి గనకే రోజు ఆ గుళ్ళో దీపం వెలిగిస్తూ తన ప్రేమ పండాలని మొక్కుకుంటోంది. ఆ దీపం ఆరదమ్మా. దాన్ని నువ్వు ఆరనివ్వవు. నా కొడుకు సంతోష్ డాలర్స్ మధ్య డిన్నర్ చేసేవాడు, పౌండ్స్ మధ్య పడుకునేవాడు. వైన్ చుక్క తప్ప చెమట చుక్క అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు. అలా పెంచాను. అలాంటి నా కొడుకును చూడగానే మట్టి వాసన వచ్చింది. ముందు నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు తెలిసింది, నేను అడుగు పెట్టింది నేను ఎప్పుడో మర్చిపోయిన భారతదేశపు నేల మీదని. నా కొడుక్కి, వాడితో పాటు నాకు మట్టి విలువ తెలిసేలా చేసింది నీ ప్రేమ. హ్యాట్స్ ఆఫ్. వస్తానమ్మా.